ఎవరైనా భార్యని బొమ్మలా చూసుకుంటారు, కానీ మన పిచ్చి రవి రచ్చ రవి బొమ్మలోనే భార్యని చూసుకుంటున్నాడు. మరి ఈ పిచ్చి ఎలా తగ్గుతుందో చూద్దాం. లెట్స్ వెల్కమ్ రచ్చ రవి అలాంగ్ విత్ హిస్ టీమ్. ఓ దేవుడు వరమందిస్తే నేను నిన్నే కోరుకుంటాలే, నిద్దురలోనో నిన్నే నీ నీడై చేరుకుంటాలే. ప్రపంచంలో ఒకరిని చూసి ఒకడు బతకాలని ట్రై చేస్తుంటాడు. ఒకడు కోట్లు సంపాదిస్తాడు, వాడిని చూసి నేను కోట్లు సంపాదిస్తా అంటాడు. పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు, ఏది చంద్రని చూసి రచ్చరవి గారు టీం లీడర్ అయినట్టు. నేను మాత్రం ఒకరి కోసం బతకను, నా కోసమే నేను బతుకుతా. ఎందుకంటే ఐ లవ్ మై లైఫ్. అందుకే ప్రమాదాలకు దూరంగా, ఆడవాళ్లకు దూరంగా ఈ బొమ్మను నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నా. లాస్యా ఐ లవ్ యూ. లాస్యా నువ్వు నా ఏంటిది? ఓ చెప్పాలనుకుంటున్నావా ఏంటి? పిచ్చిదానా, నేను దొరకడం నా అదృష్టం కాదే, నువ్వు నాకు దొరకడం నా అదృష్టం అంటున్నా. నువ్వు నాకు పుట్టడం నా దురదృష్టం రా. భర్తనంటే లాస్య ఫీల్ అవుతుంది. బట్టల షాపులో బొమ్మను పట్టుకొని పెళ్ళామంటావేంట్రా? మా డాడీ పాతకాల పొడుగని నువ్వేమనుకో లాస్య. ఏ కాలమైనా సరే కాకరకాయ చేదుగానే ఉంటుందిరా. అన్నం కుడి చేత్తోనే తినాలి, ఎడం చేత్తోనే. నాకు తెలుసు. బొమ్మను పట్టుకొని పెళ్ళామని భ్రమలో బ్రతుకుతున్నావేంట్రా? ఇప్పుడు నేను అమ్మాయిని పెళ్లి చేసుకున్నానుకో, అది చెప్పినట్టు నేను వినాలి, దాన్ని భరించాలి, దాని అరాచకాలను తట్టుకోలేక సావాలి. అదే బొమ్మ అనుకో, నేను ఏమన్నా నాకు బదులు చెప్పదు, నేను ఏమి తిట్టినా అలా పడి ఉంటది. అంతేకాకుండా నన్ను షాపింగ్ తీసుకోపో, సినిమా తీసుకోపో, నెక్లెస్ కొని పిచ్చి పిచ్చి కోరికలు కోరదు. అలాంటి టెన్షన్ నాకు లేదు. నీ తొక్కలో సంతోషం కోసం బొమ్మను పట్టుకొని భ్రమలో బ్రతుకుతావురా నువ్వు. రాజన్ పిత్రే అంటే దయ్యాలు లేకపోయినా దయ్యాలు ఉన్నాయని ప్రపంచం మొత్తం భయపడుతూ బతుకుతలేవా డాడీ పిత్రే? ఆ భ్రమలో ఉండి ఫీల్ అవుతూ ఉండడం పిచ్చితనవురా పిత్రే. నా మాట విను, నువ్వు పెళ్లి చేసుకోరా. హలో, నేను పెళ్లి చేసుకుని అరాచకాలు భరించలేను, నా వల్ల కాదు. ఐ లవ్ మై లవ్. ఏం బ్రతుకురాది, నీళ్లు తోడలేక బావి లోతుగా ఉన్నది అన్నాడంట నీలాంటి పిత్రేగాడే. మనం మనకి ఎన్ని కావాల్సిన నీళ్లు తోడినా బావిలో ఇంకా నీళ్లున్నాయి, నువ్వు తోడలేవా అంటున్నాయి బావులు. అవి వన్నెలు రా, అవి వన్నెలు. హలో, వన్నెల కోసం వైకుంఠం పోతే ముద్దు పెట్టే మొగని ముసలెత్తుకపోయిందట, నన్ను ముసలెత్తుకపోవడం అవసరం అంటావా? నాకు ఈ వయసులో మనవల్ని మనవరాలను ఎత్తుకోవాలని ఉందిరా. అంతే కదా, నీకు మనవడు మనవరాలు కావాలి. డాడీ, నీకు మనవరాలు కావాలా మనవడు కావాలా? నాకు ఇద్దరూ కావాలి, ఇస్తావా? 100% ఇస్తా. డాడీ, మా ఫ్యామిలీ ఎలా ఉంది డాడీ? ఇదిగో నీ మనవడు పింకీ పిట్లే, ఇదిగో నీ మనవరాలు పింకు పిట్లే. ఏమిట్రా నీకు పిచ్చి రోగం తగులుకున్నది? ఏం చేస్తున్నావో తెలుసా? ప్రపంచం అంతా ఒక తావులోకి వెళ్ళిపోయి బతుకుతుంటే నువ్వు ఇంకొక తావులోకి వెళ్ళి బతుకుతున్నావు. డాడీ, ఏంట్రా ఇది? నువ్వు గట్టిగా ఎవరకు, నా పిల్లలు దడుచుకుంటారు. ఇలా రా ముందు, ఇలా రా. ఏంటో లాభం లేదు, నీ మాటలు నేనేమి నమ్మను. ఒక మంచి అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకో, అంతే. నా లాస్య పిత్రని అన్యాయం చేయమంటావా? నా ఇద్దరు పిల్లలకు నేను అనాదరం చేయమంటావా? నేను చేయను, వల్ల నా వల్ల కాదు డాడీ. లాభం లేదు. అమ్మో, నా పిత్రే వంశం ఏమైపోతుందో నాకు తెలియటం లేదు. రాయ్ పిత్రే, నువ్వు బ్రతకడం గొప్ప అనుకుంటున్నావో, ఈ లోకంలో ఉండే వాళ్ళు బ్రతకడం గొప్ప అనుకున్నావో ఇప్పుడే తేలిపోతుంది. నేను బతికే గొప్పదని నువ్వు ఒప్పుకుంటావు డాడీ. మగవాడు బాధపడితే ఆడది ఓదారుస్తుందిరా. అరే, బ్యాటరీ లో చేసేందుకు మళ్ళీ రీఛార్జ్ చేసేందుకు అంటానా? ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడదే ఉంటుంది. ప్రపంచ యుద్ధాల వెనుక కూడా ఆడదే ఉంటుంది, కావాలంటే చెక్ చేసుకో డాడీ పిత్రే. వీడి పిచ్చి పీక్ వెళ్ళిపోయినట్టుంది, ఇంకా లాభం లేదు. మా ఫ్యామిలీ డాక్టర్ కి కాల్ చేయాలి. హలో డాక్టర్ ఠాక్రే, ప్లీజ్ కమ్ టు మై హోమ్. ఎవరైనా పిలుచుకో, నా ఫ్యామిలీ మాత్రం డిస్టర్బ్ చేయకు. హలో 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 హలో, ఐఎమ్ డాక్టర్ ఠాక్రే, సైకియాట్రిస్ట్. హలో, ఎవరు రోగి? ఎక్కడ రోగి? ఎక్కడ రోగి? నువ్వేనా నా రోగి? హలో, నేను రోగిని కాదు, భోగిని. వాడు రోగి. ఓ, అతను అలా బొమ్మలతో ఆడుకుంటున్నారు, ఇంకా చిన్న వయసు పోనట్టుంది. మీరేమో బొమ్మలు అంటారు, వాడేమో ఆ బొమ్మలు పట్టుకొని నా భార్య నా పిల్లలు అంటున్నాడు. మిస్టర్ రాజన్ పిత్రే, రాజన్ పిత్రే,
చెప్పు. ఏంది ఈ బొమ్మతో ఆడుకుంటున్నావు? హలో, ఆ? నా లాస్ట్ మీద నువ్వు చేస్తావా? ఎట్లా కనపడతాను మెంటల్ డాక్టర్? ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది. ఇది మ్యాటర్. ఈ రోగం బాగా ముదిరిపోయింది. 5 నిమిషాలు గుర్తుంచుకొని మర్చిపోతే గజిని, అన్యాయాన్ని అరికడితే అపరిచితుడు, లంచాన్ని అరికడితే భారతీయుడు. అలాంటి వైరస్ కు చెందిందే ఈ వైరస్. ఏమిటి ఇది? వైరస్ ఇదేం వైరస్ మిస్టర్ ఠాకూర్? లేడీస్ వైరస్. వైరస్ ఇంతకు ముందు ఎవరికైనా ఉందా ఈ వైరస్? ఉంది. ఆడదాని అరాచకాల్ని దగ్గరగా చూసినప్పుడు, ఆడదాని అరాచకాల్ని బాగా విన్నప్పుడు, తను అనుభవించినప్పుడు ఇలాంటి వైరస్ సోకుతుంది. ఇంతకు ముందు ఒకరికి ఉండే ఈ వ్యాధి. డాక్టర్, ఇంతకు ముందు ఒకరికి ఉండేదా? ఎవరికి ఉండేది అది? జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ లో చమ్మక్ చంద్ర అనే ఒక మహానుభావునికి ఉండేది. డాక్టర్ ఠాక్రే, ఈ వ్యాధి తాలూకు లేడీస్ వైరస్ అన్నారు కదా, దీని లక్షణాలు ఎలా ఉంటాయి చెప్పండి. గుడ్ క్వశ్చన్. ఈ వైరస్ సొక్కగానే ముందుగా ఆడవాళ్ళని ప్రేమిస్తారు, తర్వాత ఆడవాళ్ళకు గుడి కడతారు, తర్వాత ఆడవాళ్ళని ద్వేషిస్తారు, తర్వాత తిడతారు, కొడతారు, నా తడిక, నా టమాటా, నా అగరవత్తి అంటారు. ఒక జాతిని ఉద్దేశించి వచ్చడానికి పుట్టానని అంటారు, ఒక జాతిని మేల్కొల్పడానికి పుట్టానని వస్తారు, తర్వాత ప్రపంచంలో కనిపించకుండా పోతారు. ఏమిటి వస్తారు తర్వాత పోతారా? అంటే నా పిత్రేగాడు. నువ్వేం టెన్షన్ పడకు, ఇది 6వ ఎపిసోడే. ఇంకా 20-30 ఎపిసోడ్లకు టైం ఉంది ఆయనకు. ఇప్పుడే ఏం తీసారులే. ఈ వ్యాధి గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. మరి ఈ వైరస్ కి విరుగుడు లేదా? విరుగుడు ఉంది, విరుగుడు కనిపెడతారు. హలో జీవన్, ఇట్లా రాపి. మనం చేసే స్కిట్ల పేరు ఏం పేరు? ఫ్యామిలీ డ్రామా, లేడీస్ స్కిట్స్. ఇప్పుడు మనం విరుగుడు చూపెడితే రేపంచలు ఏ స్కిట్ చేస్తావురా? తొక్కలోది. మరి ఎన్నిసార్లు 10 ఎపిసోడ్ నుంచి చూస్తాను, అన్ని లేడీ గెటప్లు వేసి బయట ఎవరు గుర్తుపట్టకుండా చేస్తాను. నువ్వు అంటే నీకు గుర్తుపడతలేరని బాధపడతానవా? నీకు పెళ్లి కాదని బాధపడతానవా? ఫోన్ చేస్తా ప్రాక్టీస్ కూడా రాకుండా ఫోన్ ఎత్తుతలేవు. అబ్బా, అరే మీరిద్దరు ఏం చేసినా నువ్వు లేడీ గెటప్లు వేయాలి, నీకు అలాగే ఉండాలి. ఇప్పుడు చెప్తానా, మెటీరియల్ లాగా ఉన్న లేడీ గెటప్లు ప్రపంచంలో లేడీస్ ఉన్నంత వరకు లేడీస్ కిట్లు చేస్తేనే ఉంటా. నేను విరుగుడు తెలిసిన ఎవరికి చెప్పా? చేస్తావా? 100%. బొమ్మతో ప్రేమ నెక్స్ట్ 10 years తర్వాత అదే జరుగుతుంది. 10 years తర్వాత బొమ్మతో ప్రేమించడం ఆల్టర్నేట్ అంట. అంటే లేడీస్ రేషియో తగ్గిపోతుంది కదా, సో అమ్మాయిలు దొరకరు పెళ్లి చేసుకోవాలంటే. ఏం చేయాలి? ఫ్రస్ట్రేషన్. సో ఇలా బొమ్మలతో సరిపెట్టుకుంటాడేమో. కాన్సెప్ట్ బాగుంది. ఏంటి ఫన్నీగా ఒక జబ్బు అనేది సరదాగా వెళ్ళిపోయింది. నాగబాబు సార్, స్టార్టింగ్ మంచి ఫీల్ తో తీసుకున్నావు. ఒక మ్యానిక్విన్ తీసుకుని, అదే ఒక షోకేస్ లో బొమ్మను తీసుకుని భార్య అంటాం, అది తర్వాత పిల్లల దాకా చూపించడం బాగుంది.